అందరికీ నమస్కారం. నా పేరు దుడం రెడ్డిబాబు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక న్యూస్ చూశాను. విజిలెన్స్ అధికారులు తనిఖీలకు వెళ్తే అందరూ షాపులు క్లోజ్ చేసుకుని వెళ్తున్నారు అని ఎంత హాస్యాస్పదంగా దాంట్లో రాశారు. ఎంత హాస్యాస్పదంగా విజిలెన్స్ అధికారులు కూడా మాట్లాడుతున్నారు. అక్కడికి మీరు తనిఖీలకు వెళ్తే వాళ్ళు మూసుకొని వెళ్తున్నారంటే మీరే గత సమాచారం ఇచ్చేది వాళ్ళకు. రే బాబు, మేము వస్తున్నాం, మీరు ఈరోజు క్లోజ్ చేసుకుని వెళ్ళిపోండి, తనిఖీలకు వస్తున్నామని మీ ఆఫీస్ వాళ్ళే, మీ డిపార్ట్మెంట్ వాళ్ళే కదా. మరి ఆన్లైన్లో కానీ మాకు డైరెక్ట్గా కానీ ఎవరు కంప్లైంట్ చేసినా మేము తనిఖీలకు చేస్తామని మళ్ళీ చెప్తున్నారు. సరే సార్, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో మీ డిపార్ట్మెంట్ రాష్ట్రం అంతా ఉంది. మరి ప్రైవేట్ అండ్ కార్పొరేట్ స్కూళ్ళను ఎందుకు తనిఖీ చేయడం లేదు? బుక్స్ కానీ, యూనిఫామ్లు కానీ, బూట్లు కానీ, బెల్ట్లు కానీ, నోట్బుక్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, వర్క్స్ బుక్స్ కానీ వేలకు దోచుకుంటుంటే మీరెందుకు తనిఖీలు చేయడం లేదు? అంటే మీకు బాధ్యత లేదా? మీరు గవర్నమెంట్ నుంచి జీతాలు తీసుకోవడం లేదా? మీ డ్యూటీ మీరు సక్రమంగా చెయ్యరా? మేము ఈ వీడియో ద్వారా మీకు కంప్లైంట్ చేస్తున్నాం. ప్రతి ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో తనిఖీలు చేయండి. ఇప్పుడే 9వ క్లాసు చదువుతున్న పిల్లలకు 10th క్లాస్ బుక్స్ అంటగడుతున్నారు. మీరు కొనాల్సిందే ఇప్పుడు అని. ఏం చేస్తున్నారు? డిఈఓ గారు, విజిలెన్స్, ఇన్కమ్ ట్యాక్స్, కొలతలు, తూనికలు, ఈ డిపార్ట్మెంట్స్ అన్ని సంబంధించిన డిపార్ట్మెంట్స్ అన్నీ ఏం చేస్తున్నాయి అని అడుగుతున్నాం సార్. అంతేకాదు, అధిక రేట్ల వల్ల పిల్లలకు, విద్యార్థి తల్లిదండ్రులకు పెనుభారంగా మారిన చదువులు, అలాగే నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ కిరాణా షాపులో 150 రూపాయలు ఉంటే పక్క కిరాణా షాపులో 165 రూపాయలు వేస్తున్నారు. ఇదే కిరాణా షాపులో ఇంకొక పామాయిల్ కానీ, నిత్యావసర ధరలు ఏ వస్తువు కొన్నా కూడా 10 నుంచి 25 రూపాయల వరకు తేడా కనిపిస్తుంది. మరి మీరందరూ ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాం. మెడికల్ మాఫియా ఇంత అంత కాదు. ఫ్రీ డెలివరీ అయితేనే కూడా లక్షలు వసూలు చేస్తూ ఫ్రీ డెలివరీ చేయకుండా ఆపరేషన్ చేసి లక్షలు దండుకుంటున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్, కాలేజీలు మరి ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాను సంబంధిత అధికారులు. మరి ఆపరేషన్ అంటూ బిల్లులు, మెడిసిన్ ఇది మెడికల్ కానీ ఎవరికైనా అవసరమే, చదువు ఎవరికైనా అవసరమే. విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేయకపోవడం, మళ్ళీ ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం చాలా బాధాకరం. మరి లా అండ్ ఆర్డర్ వెంట పెట్టుకొని వెళ్ళండి మీకు భయం అయితే. మరి హోటళ్ళు, గవర్నమెంట్ హాస్పిటల్లో టెండర్లు పాడుకొని వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి షాపులు, వాటిపైన నెలకు 2 మాటలు తనిఖీలు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ నుంచి మీకేం ముట్టడం లేదా? అందుకనే వాళ్ళకు ఇస్తున్నారా? దాడులు చేస్తున్నారా? అసలు ఏం అనుకుంటున్నారు సార్? దయచేసి మీకు జీతాలు గవర్నమెంట్ ఇస్తోంది కదా, మరి తనిఖీలు చేసడానికి మీ బాధ ఏంటి? మరి ఒక షాప్ పైన 2 సార్లు 3 సార్లు దాడులు చేయడం ఏంటి? ఆర్టీసీ బస్టాండ్లు ఉన్నాయి, రైల్వే స్టేషన్లు ఉన్నాయి, బయట నిర్వహిస్తున్న దుకాణాలు ఉన్నాయి. వాటిపైన ఎక్కడ మీరు తనిఖీలు చేయకపోగా మళ్ళీ గోడౌన్ల పని చేస్తున్నారా? పాల కేంద్రాల పని చేస్తున్నారా? బియ్యం గోడౌన్ల పని చేస్తున్నారా? పరిశ్రమల మీద చేస్తున్నారా? మెడికల్ షాపుల మీద చేస్తున్నారా? మెడికల్ ఏజెన్సీల మీద చేస్తున్నారా? ప్రైవేట్ హోటళ్ళ పని చేస్తున్నారా? ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీల పని చేస్తున్నారా? ఫ్యాక్టరీల మీద చేస్తున్నారా? ఎవరి మీద దాడులు చేస్తున్నారు సార్? మీరు తనిఖీలు నిర్వహిస్తున్నారు, ఎక్కడ కూడా అలాంటివి లేవు రాష్ట్రంలో. పాలన దాదాపు 10-15 సంవత్సరాలుగా అటకెక్కి కూర్చోంది పాలన. నిజాయితీ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? మీ ఉద్యోగాన్ని మీరు కొద్దిగా అయినా కూడా చేయాలి కదా. మరి మేము మిమ్మల్ని అడుగుతున్నాం, కల్తీ గోడౌన్స్ ఎన్ని లేవు కడపలో? కల్తీ గోడౌన్స్ అనంతపురం కానీ, కర్నూలు కానీ,
ఇట్లా తిరుపతి కానీ ఎన్ని లేవు? మరి ఎక్కడ మీరు తనిఖీలు నిర్వహిస్తున్నారు? ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళ పైన మీరు నిర్వహిస్తారా లేదా? మేము రిటర్న్గా అయినా ఇస్తాం, లేదా కోర్టుకు వెళ్తాం మీ పైన. మేము కంప్లైంట్ చేసినా కూడా వీళ్ళు తనిఖీలు చేయడం లేదు, మరి అలాంటప్పుడు వాళ్ళకు ఉద్యోగాలు ఎందుకు అని మేము కోర్టుకు వెళ్తాం సార్, తప్పకుండా వెళ్తాం. దీనిపైన చర్యలు తీసుకోకపోతే తమరు అధిక రేట్లకు అమ్ముతున్నటువంటి ప్రతి పరిశ్రమను కానీ, ప్రతి కాలేజీను, స్కూళ్ళను, బుక్ స్టాళ్లను, ప్రతి దాన్ని తనిఖీ చేయాలి. మీరు తనిఖీ చేస్తుంటే పెనుభారం తగ్గుతుంది ప్రజలకు. ఎందుకు పెనుభారం తగ్గుతుంది అంటే భయంతో వ్యాపారాలు చేసుకుంటారు వ్యాపారస్తులు. కానీ రాష్ట్రంలో అతిపెద్ద సమస్య మెడికల్ మాఫియా. 2 ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో చేస్తున్నటువంటి దందా. బుక్స్ అమ్ముతున్నారు, నోట్బుక్స్. వీటిపైన అసలు వాళ్ళకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? స్కూళ్ళల్లో బుక్స్, నోట్బుక్స్, యూనిఫామ్లు, బెల్ట్లు, బూట్లు అమ్మమని ఎవరు చేశారు సార్? మరి అలాంటప్పుడు ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలలో, స్కూళ్ళల్లో చదివే స్టూడెంట్కు ఒకే ఎగ్జాము, గవర్నమెంట్ స్కూల్లో చదివే వారికి కూడా ఒకటే పబ్లిక్ ఎగ్జామ్. అలాంటప్పుడు ఇంత వ్యత్యాసం ఎందుకు? అవే మార్క్సే, అవే ఎగ్జామే, అదే క్వశ్చన్ పేపరే కదా. మరి అలాంటప్పుడు ఇంత వ్యత్యాసం ఎందుకు? ఇంత దోపిడీ చేస్తుంటే ఏం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం? అలాగే డిపార్ట్మెంట్, సంబంధిత డిపార్ట్మెంట్లో మేము డిఓ గారికి 100 మాటలు చెప్పాం. ఆయన సంవత్సరంలో ఒకసారి కూడా ఒక స్కూల్ తనిఖీ చేయలేదు. ఆయనకు చేతిలో దండం పెట్టున్నాం సార్. మీరు జీతం తీసుకుంటున్నారో, ఆ జీతం ఎలా తింటున్నారో, అది ఎలా అరుగుతుందో కూడా మాకు తెలియడం లేదు. ప్రతి డిపార్ట్మెంట్కి మేము ఇదే కోరుకుంటున్నాం. మీరు జీతం తీసుకున్నందుకైనా న్యాయం చేయండి, ప్రజలకు, విద్యార్థులకు న్యాయం చేయండి. మీరు ఇప్పటి నుంచైనా కూడా తనిఖీలు చేపట్టకపోతే మీ సంబంధించిన డిపార్ట్మెంట్ల పైన మేము కంప్లైంట్ ఎవరికి చేయాలో వాళ్ళకి చేస్తాం సార్. దయచేసి స్కూళ్ళ పైన ఇప్పుడే 10th క్లాస్ బుక్స్ అమ్ముతున్నారు. ఆమరణ నిరాహార దీక్ష కలెక్టర్ ఆఫీస్ ముందు చేసేదానికి మేము సిద్ధం అవుతున్నాం. మీ అన్ని డిపార్ట్మెంట్లు కలిసి వీళ్ళను ప్రోత్సహిస్తున్నారా అవినీతిని అని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం. దయచేసి ఇప్పుడైనా ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు, హాస్పిటళ్ళల్లో తనిఖీలు నిర్వహిస్తారని, చిన్న చిన్న వ్యాపారస్తులు రూపాయి 2 రూపాయల కాడ మీరు పోయి తనిఖీలు చేసి వాళ్ళ మీద పడుతున్నారు. ఒక్కో దానిపైన రూపాయి. ఒక కేజీ పైన దాదాపుగా 15 రూపాయల నుండి 25 రూపాయలు మరి దోపిడీ చేస్తున్న వాళ్ళ పైన లేదు. ఒక స్కూల్, ఒక క్లాస్ పైన లక్షలు వసూలు చేస్తే దానిపైన కూడా దాడులు లేవు. రూపాయి 2 రూపాయల కాడపై దాడులు చేస్తున్నారు. లక్షల్లో వసూలు చేస్తుంటే వాళ్లకు వత్తాసు పలుకుతున్నారు. ఇది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. అలాగే మీరు కనుక పని మొదలు పెట్టకపోతే మీ పైన ఎవరి కంప్లైంట్ ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాం. నమస్తే.